షిరిడి సాయిబాబా చరిత్ర. బాబాగారు సుమారుగా 1838 నుండి అక్టోబర్ 15, 1918 కాలం వరకు నివసించారని చెప్పవచ్చు. భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు, సాధువు, యోగి. సాయిబాబా అసలు పేరు, జన్మస్థలం ఎవరికీ తెలియదు. ఈయన ఒక ముస్లింగా కొంతమంది చెప్తారు. సాయిబాబాను అనేకులు ముస్లింలు, హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు. సాయిబాబా జీవిత నడవడిలో, బోధనలలో రెండు మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు. సాయిబాబా మసీదులో నివసించారు, గుడిలో సమాధి అయ్యారు. రెండు మతాల పద్ధతులను తన బోధనలలో అవలంబించారు. ఈయన రెండు సంప్రదాయాల యొక్క పదాలను, చిత్రాలను ఉపయోగించారు. ఈ సాయిబాబా వ్యాఖ్యలలో ముఖ్యమైనది శ్రద్ధ, ఇంకా సబూరి. ప్రధానంగా హిందూ సంప్రదాయానికి చెందిన భక్తులు సాయిబాబాను శివుని మరియు దత్తాత్రేయుని అవతారంగా, సద్గురువుగా భావిస్తారు.